బహిరంగ మార్కెట్, ఓపెన్ మార్కెట్ అంట. అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనటాన్ని అమ్మటాన్ని బహిరంగ మార్కెట్ అంటాం. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో అమ్మటాన్ని కొనటాన్ని బహిరంగ మార్కెట్ అంటామండి. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ద్రవ్య అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రభుత్వ సెక్యూరిటీలను ముద్రించి ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ ద్రవ్య మార్కెట్లో అమ్ముతుంది, అమ్మి కేంద్ర ప్రభుత్వ అవసరాలు తీరుస్తుంది. ఇప్పుడు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి, ఎకానమీలో ద్రవ్యోల్బణం ఉంది కాబట్టి మెయిన్గా ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ బహిరంగ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రజలకు అమ్మాలి, లేకపోతే బ్యాంకులకు అమ్మాలి. అమ్మినప్పుడు ప్రజలు కొనుక్కుంటారు, అప్పుడు ప్రజల దగ్గర డబ్బు ఉండదు, అప్పుడు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. లేకపోతే ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకులకు అమ్మినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఈ సెక్యూరిటీలు కొనుక్కోవడం వల్ల వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయి ప్రజల కొనుగోలు శక్తి పోయి ధరలు, అంటే కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గిపోతాయండి. అంటే వాస్తవానికి ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మాలి.